సమాజంతో ముందుగా హెడ్లైన్. టైం వృధా కాకుండా ఉండేందుకే డోర్నకల్ మండలానికి అగ్నిమాపక కేంద్రం డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వెల్లడి. రాజకీయ కక్షలతోనే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారు. టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని ఆరోపణ. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం డిమాండ్. జూపార్క్ లో ఏనుగు దాడి, యానిమల్ కీపర్ మెహమూద్ షేబాజ్ నుండి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు. ఏసీపీ సుధాకర్ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అగ్నిమాపక కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ప్రారంభించారు. అంతకుముందు 20 కోట్ల రూపాయలతో చేపట్టిన మేదగడ్డ తండా బిడ్రకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మరిపేడకు ఇటో డోర్నకల్ కు అగ్నిమాపక కేంద్రాలు 2 ఉన్నాయని అన్నారు. అయితే మరిపేడ నుండి ఇక్కడికి రావాలంటే చాలా టైం వృధా అవుతుందని ఆలోచించి డోర్నకల్ మండలానికి కొత్తగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. దీనివల్ల సిరూల్ గార్ల మండలాలకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం డిఎఫ్ఓ వెంకన్న, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, ఎంపీపీ బాలు, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంజూరులో కానీ ఒకసారి మున్సిపాలిటీ చేయించడం, రెండింటికి 20 కోట్లు ఇప్పించడం, రెండింటికి 20 కోట్లు ఇప్పించడం, రెండింటికి 10 కోట్లు ఇప్పించడం. తెలిసిన వాళ్ళు విఘ్నులే ఉంటారు. అందరికి మనం ఎవరైనా విన్నప్పుడు ఎప్పుడైనా జవాబు చెప్పాలి. పోతే చైర్మన్ గారికి ఆ 10 కోట్లలో యాదవ సోదరులు కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు. మంచిగా పెడితే మంచిగా పెట్టి పేరు ఉంటాయి. 23 అడిగి జాగ ఉంటే ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. విపత్తు అనేది తెలిసి రాదు. ఒక్కొక్కసారి ఏదైనా మనకైతే మనకు తెలిసి రాలేదు. ఎఫ్కేక్ లాంటిది రావచ్చు, లేదు లేదా భారీ వర్షాల నుంచి విపత్తు రావచ్చు. విధంగా ఎన్నో విపత్తు వస్తుంది, ప్రమాదం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయనకు సంఘీభావంగా ఎల్బీనగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎస్వి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్యపురి వరకు పెద్ద ఎత్తున కోవొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు నందమూరి సుహాసిని మాట్లాడుతూ వేల మందికి ఐటీలో దారి చూపించిన వ్యక్తి, విజన్ 2020 రూపకల్పన చేసిన ఒక మహాన్ మనిషిని రాజకీయ కక్షలతో అక్రమ కేసులో పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. చంద్రబాబు బయటికి వచ్చేంత వరకు ఇలాంటి ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో అధికార పక్షం, ఇతర రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టులను నిరసిస్తున్నారని, అందుకు అభినందిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు హవా తెలంగాణ రాష్ట్రంలో ఓటు బ్యాంకింగ్ ఉంది కాబట్టే వారు సంఘీభావం ప్రకటిస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ సభ్యుడు దేవిరెడ్డి సుద్దిరెడ్డి, పలువురు టీడీపీ నేతలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరికి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. ఈ అభివృద్ధిని ఆగనీయకుండా చంద్రబాబు ఆశయాల్ని భుజస్కంధాల మీద మోసుకుంటూ ఎవ్వరు కూడా ధైర్యపడకండి. ప్రతి ఒక్క
కార్యకర్తనే చంద్రబాబు. 29 రోజులైంది నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగి. ఇవాళ క్యాండిల్ ర్యాలీ ఎల్బీ నగర్లో చేస్తున్నాము. అందరము ఈ ధర్నాలో చూస్తున్నారు కదా, లేడీస్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇతర పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ధర్నాల్లో ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు గత 13 రోజులుగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో బాలానగర్లోని దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆశా వర్కర్లు డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క దృష్టికి సైతం ఈ అంశం తీసుకుని వెళ్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించడంతో పాటు నెలకు 18,000 రూపాయల జీతం ఇచ్చే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. న్యాయమైన కోరికల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్. మన సత్యమన్న మన కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని సోదరిమణులు ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ మండలంలో సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు చేసిన నిరసనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేయడానికి నేను మీ దగ్గరికి వచ్చానమ్మా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీరు చాలా న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారు. మీరు చేసే డిమాండ్లు చాలా న్యాయమైనవి. ఈ కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక అన్ని వర్గాల్ని మనం మంచిగా అవుతాము, మన కుటుంబాలు మంచిగా అయితే మనం తీసుకోబోతే గుర్తుపట్టే డాక్టర్ దగ్గర కూడా మనం తీసుకోబోతున్నాం. అలాంటి మనం ముందున్నాము, కానీ మనకు గుర్తింపు అనేది లేదు. అయ్యా కేటీఆర్, నిన్న చెప్పినావు మీరు ముందు రాజకీయాలు ఉన్నప్పుడు గడ్డి వీకి రాని. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? మేము పీకిన గడ్డి నువ్వు గడ్డ కట్టుకున్నావా? మేము పీకిన గడ్డి నువ్వు కట్ట కట్టుకున్నా కూర్చున్నావా? ఎటువంటి నీ రాజకీయము అని మేము అడుగుతున్నాము. మేమేం కోరుతున్నామయ్యా? నువ్వు రోజు హైదరాబాద్ పాత బస్తీ నెహ్రూ జువాలజికల్ పార్క్ లో ఏనుగు దాడిలో మృతి చెందిన మొహమ్మద్ షేబాజ్ ఘటనపై పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ సరస్వతి ఫిర్యాదు మేరకు బహదూర్పుర పోలీసు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఫలక్నామా ఏసీపీ సుధాకర్ తెలిపారు. జూపాక్ లో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్న షేబాజ్ అనే యువకుడు వీధిలో భాగంగా ఏనుగు వద్దకు వెళ్లినప్పుడు అది తొండంతో దాడి చేయడం వల్ల తలపై కాలిపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని హుటాహుటిగా జూ సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడు కాలపత్తర్ ప్రాంతవాసి అని తెలిపారు. ఇదిలా ఉండగా నెహ్రూ జువాలజికల్ పార్క్ లో ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు షేబాజ్ మృతి పట్ల క్యూరేటర్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఘటన పట్ల చింతిస్తున్నామని అన్నారు. అన్నయ్య దాన్ని ఎత్తుకోనయ్యా, అన్నయ్య దాన్ని ఎత్తుకో. చచ్చిపోయాడు, తొక్కేసింది. ఎత్తుకో, ఒక మనిషిని తొక్కేసింది ఎలిఫెంట్. డెడ్, ఈస్ డెడ్. చూస్తాను ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జువాలజికల్ పార్క్ నుంచి అందులో ఉన్నటువంటి సరస్వతి అసిస్టెంట్ క్యూరేటర్ గారు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క సారాంశం ఏంటంటే, జూలో పనిచేస్తున్నటువంటి మహమ్మద్ షాబాజ్ ఎనిమల్ కీపర్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఎలిఫెంట్ మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర మండల పరిధి వెంకటాపూర్లో
నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూరు మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सर नीलिमा सर कदली मेरे बैंड गाड़ी my friend Vital Garu, my colleague MLC, I also welcome him, and the principal of dean of this institution, Madam is Lakshmi Prasanna sitting here. And they are interested in studying MBBS. This is the trend going all over the globe. So at least I am happy here 1/3 boys are there. Nowadays, थोड़े colleges में गए तो 1/3 नहीं है. It was less than 25%. अब मैं सोचने लगा आज के दिन हम कोई हॉस्पिटल में गए तो पूरे मेल डॉक्टर दिखते. But I think after a decade we have to see all female doctors. Maybe any hospital, as well as tertiary care. Previously, there used to be only 3 sectors: PHCs, primary health centers, then area hospitals, then teaching hospitals. Now we made 5-tier system. To improve the primary health care, we started. గాంధీ జయంతి రోజున మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసి బహిరంగంగా తిరుగుతున్న రౌడీ షీటర్ లాయర్ గా పేరొందిన రమేష్ ను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి మహిళా సంఘం, ప్రజా సంఘాలు దృష్టికి తీసుకురాగా సంబంధిత పోలీసు అధికారులను నిజాలు తెలుసుకుని ఫిర్యాదు చేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని అన్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు, ఆర్థిక ఒత్తిళ్లకు పోలీసులు లొంగుతున్నారని, నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడానికి నిరసిస్తూ మండల కేంద్రంలోని మసీద్ సెంటర్ లో అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే డోర్నకల్ బంద్ కు పిలుపునిస్తామని మహిళా సంఘం అధ్యక్షురాలు కందనూరి కవిత, ప్రజా సంఘాలు నాయకులు హెచ్చరించారు. మైనర్ బాలిక 14 సంవత్సరాల యువతిపై కౌన్సిలర్ భర్త అయినటువంటి అడ్వకేట్ రమేష్ గారు ఆమెని అర్ధరాత్రి మానసికంగా వేధించి అత్యాచారం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఇలాంటి అత్యాచారాలు ఏమి కొత్త కాదని మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయక్ గారి అధికార అన్నతోటే ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారం చేసిన నిందితులు కూడా హ్యాపీగా జనజీవన సంస్థలో తిరుగుతున్నారు. వారికి ఎలాంటి బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. రీసెంట్గా చూసినట్టయితే దంతాలపల్లి మండలం నుంచి శరణ్య అనే అమ్మాయిని అక్కడ మండల యూత్ ప్రెసిడెంట్ కొండ లింగమల్ల అనే వ్యక్తి ప్రేమ పేరుతోటి మోసం చేసి ఆమెను గర్భవతిని చేసి ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం జరిగింది. ఆ మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అయినా కానీ ఈరోజు కొండ లింగమల్లు ఎలాంటి శిక్ష లేకుండా బయట తిరుగుతుండు. దీనికి పూర్తిగా రెడ్డి నాయక్ గారి అధికార అండదండలు అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు డోర్నకల్లో కూడా ఈ సంఘటన జరగడం చాలా. జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ సభకు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమిరెడ్డి విజయ్ ఆజాద్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు, అక్కడి నుండి ఇబ్రాహీంపట్నం స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కోమిరెడ్డి విజయ్ ఆజాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే గొంతుకు ఎవరు ఆపలేరని అన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసమేనని మండిపడ్డారు. పూర్తిగా పనులు చేయని
ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కోమిరెడ్డి కరంచంద్ గెలిచి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తారని అన్నారు. దాదాపు 12 గంటలు మమ్మల్ని కస్టడీగా ఉండడం జరిగింది. 12 గంటలు కస్టడీలో ఉంచుకున్నారు పోలీసు. మొట్టమొదటి 6 గంటలకి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ జమ అవుతున్నారనే ఉద్దేశంతో ఇబ్రాహీంపట్నంకి తరలించారు. 12 గంటలు ఉంచుకునేవండి, మొత్తం రోజు ఉంచుకునేవండి, నెల తరబడి ఉంచుకునేవండి. ఈ ప్రశ్నించడం ఆపము, పోరాటాలు ఆపం. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఏదైతే కొరుట్ల నియోజకవర్గంలో జీరో అభివృద్ధి అయిందో అది ప్రజల దృష్టికి తీసుకుపోతాము. ఇలాంటి అభివృద్ధి కాలేదు. ఏదైతే హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అంటున్నారో అది వట్టి బోగస్ ఇనాగ్రేషన్. అది ఇలాంటి ఇనాగ్రేషన్ కాదు. అక్కడ బెడ్లు ఉన్నాయో లేదో తెలియదు. ఇదంతా ఒక డ్రామా కంపెనీ టైప్గా హరీష్ సాగర్ వచ్చి నన్ను సిటీ స్కాన్ అడిగిర్రు, నన్ను ఇంకొక ఫ్లోర్ అడిగిర్రు. ఇదంతా దాదాపు 2018లో హామీ ఇచ్చిన తర్వాత ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మధ్యలో ఏదైతుందో కోవిడ్ అని ఒకటి చెప్తున్నారు. కోవిడ్కి అప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిందా? అక్కడ హైదరాబాద్లో రోడ్లు పడలేదా కోవిడ్ అప్పుడు? ప్రగతి భవన్ 2 నెలలు కట్టారు. ప్రగతి భవన్ 2 నెలల ప్రగతి భవన్ కట్టారు. ఏదో సెక్రటరీ ఉందో దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాల సెక్రటరీ కట్టారు. కుత్బులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని డిపి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా సుధీర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులుగా వీరేశం గౌడ్, రంగస్వామి యాదవ్, విజయ్, పృథ్వీ, ఆశా, లలిత్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గతంలో తాను చేసిన సేవలు గుర్తించి మళ్లీ తనను ఎన్నుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ కాజామియా, ఎక్స్ అఫీషియా మెంబర్ శంకర్ శాస్త్రి, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడి ఉన్నది. ఫైనాన్షియల్గా కానీ అభివృద్ధి చేయాలంటే ఫైనాన్స్ కావాలి. ముందు ఈ షట్టర్లు వేయడానికి ముందు ప్రణాళిక తీసుకురావాలని కూడా మన ఎమ్మెల్యే ద్వారా, కార్పొరేటర్ ద్వారా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే అభివృద్ధి చేయడానికి కూడా ముందుకెళ్తామని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మన కాలనీలో కళ్యాణ మండపం చేసి మన కాలనీ చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి అందరూ చిన్న చిన్న ఇండ్లు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలని కూడా చాలా ఇబ్బందిగా పడుతుంది. కావున కళ్యాణ మండపం చేస్తే ఈ అమ్మవారి పిల్ల కూడా మన ఎమ్మెల్యే వివేకానంద గారికి కృతజ్ఞతలు తెలుపుతాం. డీపీ కాలనీ తరఫున కమిటీ నెంబర్ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన కమిటీ అసోసియేషన్ లెటర్ ఆయన సహకారం చేసి ఈ కమిటీ లాస్ట్ విజయం సాధించిన సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే మన టైగర్ సురేష్ అన్న గారికి కార్పొరేటర్ ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా కాలనీ తరఫున గుడి డెవలప్మెంట్ పర్లేదు మంచిగానే చేస్తున్నాం. తర్వాత కాంపౌండ్ వాల్ అయింది. త్వరలో మళ్ళీ షెడ్ చేయాలనుకుంటున్నాం. ఆ సహకారం కొత్తగా గత 30 సంవత్సరాల కిందట చిన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నటువంటి ఆలయము 1996లో మన కాలనీ పెద్దల యొక్క సహకారంతో మళ్ళీ వేరే విగ్రహం పెట్టి మే 17న ప్రతిష్టం చేయడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా నవగ్రహాలు, సముద్ర సద్గురు సాయినాథ, గణాధిపతి, తర్వాత పోచమ్మ గుడి, ఇలాగా ఒక్కొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు వరకు సాధించుకుంటూ వచ్చాము. అలాగే అమ్మవారి కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండే మరి మన శేఖర్ ముందుకు వచ్చి మన సుధీర్ అన్న, మన కమిటీ సభ్యులు, మన కాలనీ అసోసియేషన్ తరఫున అందరి తరఫున ఉంది
డబ్బులు సరిపోక స్నేహితుడితో కలిసి దొంగతనాలకు అలవాటు పడిన హైదరాబాద్ దక్షిణ తూర్పు టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు కలిసి పట్టుకున్నారు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న సుల్తాన్ సయ్యద్ అహ్మద్ హిలాల్ అనే యువకుడు, అతని నుండి 17 లక్షల విలువ చేసే బంగారు, సిల్వర్ ఆభరణాలు, ల్యాప్టాప్, దొంగతనానికి ఉపయోగించే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో దూరి దొంగతనాలకు పాల్పడేవాడని చంద్రంగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో దక్షిణ తూర్పు మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ చిట్టి బుర్రా, బండ్లగూడ అదనపు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒక హెచ్బిడే అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. 1/10/2023 తారీఖు రోజు క్రిస్టల్ టౌన్లో శ్రీమతి రెహమాన్ మొమినవా రెహమాన్ ఆమె ఇంట్లో చోరీ అయిందని చెప్పేసి మన కంప్లైంట్ చేస్తే, బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ 315/2023 కేసు అండర్ సెక్షన్ 457 380 ఐపీసీ బండ్లగూడ పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ మేము మరియు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చిట్టి అండ్ అదర్ టీం మొత్తం కూడా ఈ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పార్టీ శ్రేణులు, కొవ్వొత్తులు, సెల్ ఫోన్ల వెలుగుల్లో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కక్షపూరిత వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. జై తెలుగుదేశం. మీరందరూ గమనించినట్లయితే ఇప్పటికీ 26 రోజులైంది. 28 ఇప్పటికీ 28 రోజులైంది. బాబు గారు ఇంకా రిమాండ్లోనే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఏ ప్రైమా ఫేషియా లేదు, గిల్టీ ప్రూవన్ లేదు. ఒకటే కూడా కారణం ఏంటంటే పోస్ట్పాన్మెంట్, అంత మించి ఏమీ లేదు. మాకు అర్థం కాని విషయం ఏంటంటే మన అక్కడ గిల్టీ లేదు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టైం వృధా కాకుండా ఉండేందుకే డోర్నకల్ మండలానికి అగ్నిమాపక కేంద్రం, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వెల్లడి. రాజకీయ కక్షలతోనే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారు. టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని ఆరోపణ. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం డిమాండ్. జూపార్క్ లో ఏనుగు దాడి, యానిమల్ కీపర్ మహమూద్ షేబాజ్ నుండి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు.
సుధాకర్ వెల్లడి. ఇది ఇప్పుడు ఉన్న అప్డేట్స్. వారిని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి. వీటి లక్ష్యం సమాజం.